హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో అంటే నయాగరా ఫాల్స్లో మేము క్రూజ్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తామనేది వీడియో. సో మేము నయాగరా ఫాల్స్కి వెళ్ళిన తర్వాత సెకండ్ డే ట్రిప్ అన్నమాట. ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ డే అయితే మామూలుగా అక్కడ ఉన్న రైడ్స్ అన్ని ట్రై చేసాము. సెకండ్ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇలా అయితే క్రూజ్కి అయితే వెళ్ళాము. క్రూజ్ తర్వాత మాకు ఇంకా వాటర్ పార్క్లో ఉంది 2 days. సో తర్వాత వాటర్ పార్క్ ఎంజాయ్ చేస్తే ఇంకా నైట్ హ్యాపీగా పడుకోవచ్చు. మా ఇంటర్న్షిప్ తోటి మార్నింగే మేము క్రూజ్కి అయితే వెళ్ళాము. సో మేము ఉంటున్న హోటల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1 kilometer వాక్ ఉంది. హ్యాపీగా వాక్ చేసుకుంటూ వచ్చేసాము. సో క్రూజ్లోకి ఇంకా ఎంటర్ అయిపోతున్నాము. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లిఫ్ట్లో అయితే కిందికి వెళ్ళాలి. లిఫ్ట్లో కిందికి వెళ్ళిన తర్వాత మనల్ని బోట్లోకి అయితే యాక్టివ్ చేస్తారు. సో ఇంకెందుకు లేటు మన వీడియోని చూసేయండి. అదే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఫోటో తీస్తారు, కావాలంటే వచ్చినప్పుడు తీసుకోవచ్చు అంట ఫోటో. రోజుకి వెళ్తున్నాం. కింద నుంచి వ్యూ చాలా బాగుంది. క్రూజ్ అక్కడే. చూడు అవి ఎత్తి మీద వేసుకో. ఎత్తి మొత్తం తడుస్తా లేదంటే
టైట్ అనుకో తడుస్తాం యా ఈస్ రిమూవింగ్ ఆల్వేస్ రీతన్ వీడు మొత్తం ఫుల్ విండ్ వస్తుంది. అసలు మేము వేసుకున్న ఈ రెడ్ సూట్ అయితే రెయిన్ సూట్ అస్సలు ఆగట్లేదండి. మొత్తం ఎగిరిపోతున్నాయి. పిల్లలకైతే అసలు ఉండట్లేదు. చాలా హెవీగా ఎయిర్ అయితే వస్తుంది. చూడండి, ఇది యుఎస్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్స్. అక్కడొక స్టోన్స్ ఉంటాయి. ఇంకా మెయిన్ నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూడు అవిదన్ చూసారా వాటర్ అసలు కింద అంత ఫోర్స్తో పడినా కొద్దిగా ఎలా పైకి వెళ్ళిపోతున్నాయో. మొత్తం తడిచిపోతున్నాము. వాటర్ అయితే కానీ ఎంత అసలు ఆ సౌండ్కి అవన్నీ ఒకసారి వినండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత దగ్గర నుంచి వాటర్ని చూస్తుంటే అసలు వావ్, ఒక మంచి మెమొరీ అండి. మొత్తం నడిచిపోయింది. ఫుల్ బ్లర్గా వస్తుంది. ఈ ట్రిప్లో నేనైతే నా ఫోన్ కూడా డ్యామేజ్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే మొత్తం వాటర్ తోట కాబట్టి. పడేసావు నువ్వు. రితు వాచ్ మీ అవి కొట్టుతానా. సో ఫైనల్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జే కెనడాకి యూఎస్కి మధ్యలో బార్డర్ బ్రిడ్జ్. ఇటు సైడ్ వచ్చేసి మన కెనడా, ఇటు సైడ్ వచ్చేసి యూఎస్ఏ అన్నమాట. అందరం తడిచిపోయాము వాటర్తో. బట్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అసలు మాటల్లో చెప్పలేనండి. రియల్గా అండి. కెనడాలో యూఎస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ట్రిప్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ ట్రిప్ని ఎంజాయ్ చేస్తారు. చూడండి, నాకైతే ఖచ్చితంగా నచ్చింది. ఎలా గడిచిపోయాయో అర్థం కావట్లేదు. అంటే మేము 3 days నయాగరాలో స్టే చేస్తాము. చాలా 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 ఎంజాయ్ చేస్తాము. అందులో ఈ క్రూజ్ అనేది ఇంకా హైయెస్ట్ 100కి 100 పాయింట్స్ వచ్చిన ట్రిప్. మార్నింగ్ వెళ్ళాము. ఎంత బాగుందంటే పిల్లలతో సహా అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయ్ అయిందిగా. నెత్తులు దర్శనం కాబట్టి చల్లగా ఉంది వాతావరణం కొంచెం. క్రూజ్కి వెళ్ళే ముందు అయితే ఫొటోస్ దించారు కదా, ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా దించుతారు. సో అలా దిగిన ఫోటోలు అయితే మాకు చూపించమంటే ఫస్ట్ యాక్సెస్ చేయలేదు. తర్వాత తీసుకున్నాము. ఒక సెట్కి అయితే $40 తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ 2500 రూపీస్ ఈ 2 ఫోటోలకు. ఇక్కడ మేము దిగిన ఫోటో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఉంటాం మరి. బాయ్ బాయ్.